అందరికీ నమస్కారం. మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కనుమోత. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో కంప్లీట్‌గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జగన్నాథరావు కన్నుమూశారు. అయితే గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్నారు. ఆదివారం అర్ధరాత్రి పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త తెలిసిన న్యాయమూర్తులు, న్యాయవాదులు, రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు. జస్టిస్ జగన్నాథరావు సర్వీస్‌లో ఉన్న సమయంలో ఎన్నో కీలక కేసులను పరిష్కరించారు. అదేవిధంగా దీనికి తోడు న్యాయ రంగంలో విశేషంగా కృషి చేశారు. ఆయన అందించిన సేవలను పలువురు న్యాయ రంగ నిపుణులు కొనియాడారు. అయితే ఈ విషయం తెలుసుకున్న చాలామంది న్యాయవాదులు, అదేవిధంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఆయన భౌతికాయానికైతే నివాళులర్పిస్తూ చూసారా ఫ్రెండ్స్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట బెల్ ఆల్‌లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.